నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. హక్కులు సాధించుకుని బాధ్యతలు పెంచుకుని కుటుంబంతో పాటు సమాజాన్ని మహిళలు ముందుకు తీసుకువెళ్తున్నారని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో జిల్లా బీజేపీ మహిళా మోర్చా జరిగిన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిశిదా రాజుతో కలిసి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పోషణ్ కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాలతో చేసిన వివిధ రకాల వంటలను ప్రదర్శించారు. ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి నాయకులతో కలిసి ప్రదర్శనశాలను సందర్శించి వంటలను రుచి చూశారు. మహిళల ఆరోగ్య సాధికారతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. మొదటిగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ మహిళని గౌరవించే సమాజాన్ని నిజమైన అభివృద్ధి సాధిస్తుంది అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఒప్పుకునే సత్యం. స్త్రీ లేకుండా సృష్టి లేదు, స్త్రీ లేనిదే జీవనం లేదు, స్త్రీ లేని ప్రపంచాన్ని మనం ఊహించలేమనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మహిళ యొక్క గొప్పతనాన్ని త్యాగాన్ని స్మరించుకునే దిశగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఒక కుటుంబానికి ఆధారం ఏ విధంగా మహిళ అయిందో అదేవిధంగా ఇవాళ సమాజానికి కానీ దేశానికి కానీ మహిళా జీవనాధారంగా మారడమే కాకుండా ఇవాళ ఆర్థిక అభివృద్ధిలో కానీ సామాజిక అభివృద్ధిలో కానీ చివరికి ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఏదైతే నిర్వహించారో ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పైన ఉగ్ర మోకల పైన దాడి చేసి కూడా మన దేశానికి సంబంధించిన ఇద్దరు మహిళలు అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కల్నల్ సోఫియా ఖురైషీ, కమాండర్ రేణుకా సింగ్, ఈ ఇద్దరి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా నిర్వహించడం అంటే ఒక మహిళలు యుద్ధ భూమిలో కూడా ఏ విధంగా పోషిస్తారనేది ఆనాడు రాణి విక్రమ దగ్గర నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మనం చదివి చూడడం జరుగుతూ ఉంది. అటువంటి నేపథ్యంలో ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇందాక నిశిదారాజు గారు కానీ పిక్కి నాగేంద్ర గారు కానీ చెప్పడం జరిగింది శ్రామిక దినోత్సవం కూడా. అసలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క చరిత్ర ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే అసలు ఈ కార్యక్రమాన్ని వేడుకలు జరుపుకునే రోజా, నిరసనలు జరుపుకునే రోజా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. శతాబ్దానికి ముందు మహిళలకు ఏ విధమైన హక్కులు కానీ మహిళలకు ఏ విధమైన బాధ్యతలు కానీ ప్రపంచంలో ఉండేవో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ
ఎవరైతే కార్మికులుగా పనిచేస్తున్న మహిళల నుంచి ఆనాడు మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది పుట్టింది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. రష్యాలో ఎవరైతే మహిళా కార్మికులు వారికి తక్కువ పని గంటలు, అదేవిధంగా మెరుగైన జీతం, ఓటు వేసుకునే హక్కు, ముఖ్యంగా ఓటు వేసే హక్కు కోసం ఆ రోజు మహిళలు ఉద్యమించడం జరిగింది. ఆ ఉద్యమ ఫలితంగా మొట్టమొదటిగా మార్చి 8వ తేదీన న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు ఆ రోజు ప్రదర్శన చేస్తే ఆనాటి నుంచి దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వచ్చిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దేవుళ్ళు కూడా చూడండి, మనకు బ్రహ్మ అయితే తన నాలుకలో సరస్వతి దేవికి ఇచ్చేసినారు, అంటే జ్ఞానాన్ని. అదేవిధంగా విష్ణువుకి ఏకంగా లక్ష్మీదేవి తన హృదయంలోనే పెట్టుకొని ఉన్నారు. మరి పరమేశ్వరుడు తన శతభాగం పార్వతీదేవికి ఇచ్చేసినారు. అంటే ఆ రోజునే దేవుళ్ళు కూడా మనకు చెప్పేస్తున్నారు ఏంటంటే మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చేసేయాలని ఆ పరమేశ్వరుడు కూడా చెప్పేస్తున్నారు. కాకపోతే అమల్లోకి రాలేదు, కానీ ఇప్పుడు మనకు నరేంద్ర మోడీ గారు కానీ అమలు చేసుకొస్తున్నారు. మన అందరం కూడా దీనికి గర్వంగా ఫీల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ మనకు మహిళా దినోత్సవానికి సంబంధించి శ్రీ శక్తి పంచకం అనేటువంటి ఒక నినాదంతో మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఈ యొక్క కాన్సెప్ట్ ని మహిళ ఆరోగ్యంగా ఉండాలా, మహిళ ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యం ఉంటే బలమైన దేశం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలు 26 జిల్లాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మనకు నేషనల్ నుంచి కూడా ఈ యొక్క మిల్లెట్స్ ఫెస్టివల్ అనేది జరగాలనేసి చెప్పి ఈ రోజు ఈ ఆనపర్తిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే ముందు కాలం చూడండి, ముందు కూడా మన అందరికీ తెలుసు రైస్ స్టేపుల్ ఫుడ్ కాదండి. మన నాన్నమ్మల్ని, అమ్మమ్మల్ని, తర్వాత జేజుల్ని వాళ్ళు అడిగితే తెలుస్తుంది వాళ్ళు ఏం భోజనం చేస్తా ఉన్నారనేసి. వాళ్ళు చెప్తా ఉంటారు సద్ద సంగటి, జొన్న సంగటి, అదేవిధంగా సద్దలతో అన్నం చేసుకుంటునే వాళ్ళు. సో ఇట్లా చిరుధాన్యాలు ఈ రోజు మనకు మళ్ళీ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, కానీ మధ్యలో కొంచెం అంటే ఒక 2 generations తర్వాత మళ్ళీ దీనికి ప్రాధాన్యత ఇస్తాము. అది ఎందుకంటే చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మనకు అవగాహన వస్తాను. సో మీ అందరికీ కూడా ఈ అవేర్నెస్ కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మనందరం కూడా ఇక్కడ కలుగుతున్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపునిచ్చిందో దానిలో భాగంగా పోషణ కార్యక్రమం కింద ఇక్కడ ఏదైతే చిరుధాన్యాలకు సంబంధించిన అవగాహన పెంపొందించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే శ్రామిక దినోత్సవంగా మొదలైనది ఈ రోజు హక్కులు సాధించుకుని బాధ్యతను పెంచుకుని పెద్ద ఎత్తున మహిళలు సమాజంలో వారి భాగం వారు పోషిస్తూ వారి కుటుంబాలనే కాకుండా సమాజాన్ని కూడా ఇవాళ అన్నింటిలో ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో వారి పట్ల అవగాహన పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం చేపడతా ఉంది. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితారాజు గారు, మిగిలిన పెద్దలందరూ రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, అదేవిధంగా అధికారులు కానీ కూటమి నాయకులు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇవాళ అనపర్తి అసెంబ్లీ బిక్కోలు మండలంలో ఈ మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ అనేది పెద్ద ఎత్తున జరిపారు. రాజమండ్రి జిల్లా అధ్యక్షురాలు శ్రీవిద్య గారి ఆధ్వర్యంలో మనకు ఈ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు పర్యటనలో పాల్గొన్నారు. మహిళలు ఎంత
ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. తద్వారా బలమైన దేశం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని 5 రోజుల పాటు శ్రీ శక్తి పంచకం అనే నినాదంతో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో కూడా 26 జిల్లాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క ఫుడ్ ఫెస్టివల్, అవేర్నెస్ ఆన్ హెల్త్, మహిళలకు ఏ విధమైనటువంటి పౌష్టికాహారం, అదేవిధంగా ధ్యానం, అదేవిధంగా రక్షణ, ఆత్మశక్తి, ఈ యొక్క ఇంపార్టెంట్ 5 ఆస్పెక్ట్స్ తో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ రాజమండ్రి జిల్లాలో జరుగుతుంది. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.